రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి తనయుడు ఇద్దరు కూడా విశాఖ పర్యటనకి విచ్చేసినటువంటి సందర్భం మనందరం కూడా చూసాం. అయితే సహజంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి వనరులు ఈ ప్రాంతానికి ముఖ్యంగా విశాఖపట్నం నగరానికి ఉన్నటువంటి అవకాశాలు, రాష్ట్రానికి విశాఖపట్నమే భవిష్యత్తు అని చెప్పి గతంలో మేము చెప్పినటువంటి అనేక విషయాలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఇచ్చినటువంటి విజన్ డాక్యుమెంటు, ఏవైతే ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ మాట అయితే చెప్పామో ఈ ప్రాంతం గురించి, ఈ ప్రాంత అవకాశాల గురించి, ఈ ప్రాంత భవిష్యత్తు గురించి ఏదైతే ఒక కార్యాచరణ రూపొందించామో ఈరోజు ముఖ్యమంత్రి గారి నోటంట కూడా అవే మాటలు వస్తూ ఉన్నాయి. ఆయనేమి మొదటిసారి ముఖ్యమంత్రి కాదు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే నా అంత సీనియర్ నాయకుడు లేడు, నాకంట సీనియర్ ముఖ్యమంత్రి లేడు. సరే దేశం సంగతి పక్కన పెడితే ఈ రాష్ట్రంలో 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు, రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఇది 7వ సంవత్సరం. మరి గతంలో 2014 నుంచి 19 మధ్యలో మీకు ఆ రోజు విశాఖపట్నం తాలూకా వనరులు, ఈ ప్రాంత పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని మీ అంత విజనరీ ఎందుకు గుర్తించలేకపోయారు? ఎందుకు ఆ రోజు మీరు విశాఖపట్నాన్ని పక్కన పెట్టి అమరావతి 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 అని చెప్పి ఆ రోజు నుంచి నేటి వరకు కూడా అదే పాట ఎందుకు పాడుతూ ఉన్నారు? ఈరోజు కొన్ని కంపెనీలకి కొన్ని శంకుస్థాపనలు వారు చేసినట్టుగా ఈరోజు చూసాం. ఈరోజు కాగ్నిజెంట్ సంస్థ పేరున్నటువంటి సంస్థ, దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి కొన్ని కంపెనీలకి భూమి పూజ చేసినట్టుగా చూసాం. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు జరగడం అనేటువంటివి, కొత్త కొత్త సంస్థలు రావడం అనేటువంటివి, కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ జరగడం అనేటువంటిది ఏ రాష్ట్రంలోనైనా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇది జరుగుతూనే ఉంటుంది. అసలు విశాఖపట్నానికి మేజర్ ఒక ఐటీ కంపెనీని తీసుకురావాలి, కోవిడ్ లాంటి పరిస్థితుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా బేరీజ్ వేసుకొని, ఎందుకంటే 2020 కోవిడ్ సిచ్యువేషన్స్ తర్వాత దాదాపు 2023-24 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ నడుస్తున్నటువంటి పరిస్థితులు, దేశంలోని కొన్ని ప్రముఖ నగరాలు మాత్రమే ఉన్నటువంటి ఐటీ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి Tier 2 సిటీస్లో కూడా ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, సంబంధించినటువంటి శాఖ మంత్రిగా నేను వారి ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు ఇప్పుడు Tier 2 సిటీస్ వైపు ఈ పెద్ద సంస్థలన్నీ కూడా అడుగులు వేస్తున్నాయన్నటువంటి పరిస్థితులు ఆ రోజు అవకాశంగా తీసుకొని ఆ రోజు ఇన్ఫోసిస్ లాంటి సంస్థల్ని, ఎందుకంటే ఆ రోజు ఒక మేజర్ కంపెనీని విశాఖపట్నానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగితే సహజంగా ఒక పెద్ద కంపెనీ విశాఖపట్నం వచ్చినప్పుడు మిగిలినటువంటి కంపెనీలు కూడా ఆసక్తి చూపుతాయి విశాఖపట్నం వైపు అని చెప్పి ఆ రోజు ముందడుగు వేసి ఇన్ఫోసిస్ లాంటి సంస్థని విశాఖపట్నం తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేశాం. ఆ రోజు ఏ సంస్థకి రూపాయికి భూములు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. కేవలం ఆ రోజు ప్రభుత్వం మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కానీ, ప్రభుత్వం మీద, ప్రభుత్వ పనితీరు మీద, లేదా మిగిలినటువంటి పరిస్థితులు ఒక ఎత్తు అయితే ఆ రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రిసోర్సెస్ అనేటువంటివి ఏ సంస్థ కన్నా చాలా అవసరం. రిసోర్సెస్ లేకుండా ఏ సంస్థ పెట్టుబడి పెట్టదు. ఆ రోజు ఇన్ఫోసిస్ని విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటి చేసింది ఏంటంటే, విశాఖపట్నంలో ఈ పరిసర ప్రాంతాల్లో వారి సొంత స్థలాలు అయినటువంటి వారు, సొంత ఊర్లు ఉన్నటువంటి వారు
ఎంతమంది విశాఖపట్నానికి రీలొకేట్ అవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు అన్నటువంటి సర్వే ఇన్ఫోసిస్ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వివిధ లొకేషన్స్లో ఉన్నప్పుడు వారు చేస్తే దాదాపు 3,000 నుంచి 3,500 మంది మేము విశాఖపట్నానికి రీలొకేట్ అవుతామని చెప్పి ఆ సర్వేలో వచ్చింది. అప్పుడు ఇనీషియల్గా ఒక 1000 సీటర్తో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ని స్టార్ట్ చేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం, వాళ్ళు స్టార్ట్ చేయడం, ఈరోజు దాదాపు 2,000 మంది ఇన్ఫోసిస్లో పనిచేస్తూ ఉన్నారు. తర్వాత టీసీఎస్తో మాట్లాడాం, చంద్రశేఖర్ గారిని ముఖ్యమంత్రి గారు ఆహ్వానించారు. తర్వాత నేను స్వయంగా వెళ్ళి ముంబైలో టీసీఎస్ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గారిని, టాటా గ్రూప్ చైర్మన్ని, వారిని కలవడం జరిగింది. వారు కూడా ఈరోజు విశాఖపట్నం వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. తర్వాత కాగ్నిజెంట్, ఇతర సంస్థలు వస్తూ ఉంటాయి. ఈరోజు మంత్రి గారు కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది, కాగ్నిజెంట్ కూడా సర్వే చేసింది. దాదాపు 3,000 మంది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు విశాఖపట్నానికి రీలొకేట్ అవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు అనేటువంటి మాట వారు కూడా చెప్పడం జరిగింది, చూసాం. కానీ ఈ కంపెనీల పేరిట ఏదైతే ఈ మేజర్ కంపెనీస్ టీసీఎస్ అని, కాగ్నిజెంట్ అని, ఇన్ఫోసిస్ అని, ఈ కంపెనీల పేరిట వీళ్ళు ముందును పెట్టి దీని వెనకాదల పెద్ద ఎత్తున భూపందేరం జరుగుతూ ఉందనేటువంటిది ఈ సందర్భంగా ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. పెద్ద సంస్థలకు భూములు ఇవ్వడంలో తప్పలేదు. వాళ్ళని ఆకర్షించి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి అడగడంలో తప్పలేదు, దాన్ని ఆహ్వానిస్తాం. కానీ రియల్ ఎస్టేట్ సంస్థలకి ఎందుకు మీరు భూముల కేటాయింపులు రూపాయికి 10 రూపాయికి ఎందుకు చేస్తూ ఉన్నారు? దీంట్లో ఉన్నటువంటి మీ స్వలాభం ఏంటి? ఎందుకు ఈ పెద్ద కంపెనీల పేరిట మీరు ఈ రకమైనటువంటి వెనకాతల ఈ పెద్ద ఎత్తున భూపందేరాన్ని చేస్తూ ఉన్నారు అనేటువంటిది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. సత్వా గ్రూప్ అని, కపిల్ గ్రూప్ అని, లేదా ఇంకో గ్రూప్ అని దాదాపు 25 కోట్లు 20 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని 50 లక్షలకి, కోటి రూపాయలకి మీరు కేటాయిస్తూ ఉంటే దీని వెనకాతలు ఉన్నటువంటి మీ లాలూచి ఏంటి? ఇవే గ్రూప్స్ ఏ హైదరాబాద్లోనో, ఏ చెన్నైలోనో, బెంగళూరులోనో, ఇతర ప్రాంతాల్లో ఆయా ప్రభుత్వాలు ఈ రకంగానే భూములు ఇచ్చుంటాయి, అక్కడ పక్క రాష్ట్రాలు ఇస్తూ ఉన్నాయి, మనం ఇవ్వడంలో తప్పేంటి అని అడిగితే మేము సరే పక్క రాష్ట్రాలు ఇస్తున్నాయి కాబట్టి మనం కూడా ఇవ్వడంలో తప్పలేదని చెప్పి మేము కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళం, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసేవారు. కానీ ఇవే సంస్థలు పక్క రాష్ట్రంలో భూములు ప్రభుత్వాలు ఆక్షన్స్ పెడితే ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేసి 100 కోట్లకి, 150 కోట్లకి, 50 కోట్లకి భూములు కొంటున్నటువంటి ఇవే సంస్థలకి మీరు ఎందుకు ఇక్కడ ఇంత తక్కువ ధరలకు భూములు ఇస్తా ఉన్నారు? అవేవి ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ కాదే, అవేవి ఐటీ సంస్థలు కాదు, రియల్ ఎస్టేట్ సంస్థలు అవి. వీళ్ళు బిల్డింగ్లు కట్టి ప్రైవేట్ వాళ్ళకి అద్దెలకు ఇచ్చి అద్దెలు తీసుకునేటువంటి సంస్థలు ఇవి. వాటికేమో మీరు రూపాయికి 10 రూపాయికి భూములు ఇస్తే విశాఖపట్నంలో ఉన్నటువంటి ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ, ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటిది. అటువంటి దాన్ని 50 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు హార్ట్ ఆఫ్ ద సిటీ, రేపు భోగాపురం వైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైపు గ్రో అవుతున్నటువంటి సిటీ, ప్రతి సెంటు భూమి కూడా విలువైనటువంటి భూమి విశాఖపట్నంలో, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది కాపాడడం మానేసి మీరు ఇన్ని వేల కోట్ల రూపాయలు, నాకు తెలిసి బహుశా ఈ మధ్యకాలంలో ఇవన్నీ వివిధ జీవోలు ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్ దాదాపు ఒక 400 నుంచి 500 ఎకరాలు ల్యాండ్స్ ఇచ్చారు. ఏది కూడా 10 నుంచి 20 కోట్ల రూపాయలు తక్కువ ఏ భూమి లేదు మార్కెట్ వాల్యూ. అవన్నీ 50 లక్షలకి, రూపాయికి, 10 రూపాయికి ఇచ్చేస్తే అంటే జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ప్రజలకి, ప్రజల ఆస్తులకి, ప్రభుత్వ ఆస్తులకి కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ప్రభుత్వమే కంచె చేను వేసేస్తే మరి ఇంక దేనికి ప్రభుత్వం ఉన్నట్టు?
మళ్ళీ ఇది ఒకటే కాదు, వీళ్ళు ఇచ్చినటువంటి జీవోలో సహజంగా ఏపీఐసి ఇచ్చేటువంటి దాంట్లో మిక్స్డ్ యూసేజ్ అనేటువంటిది 20% 30% అనేటువంటిది ఉంటుంది. కానీ వీళ్ళు ఏదైతే సత్వాకి ఇచ్చినటువంటి దాంట్లో లేదా కపిల్కి ఇచ్చినటువంటి దాంట్లో 50% రెసిడెన్షియల్ కింద వాడుకోమని చెప్పి ఇచ్చారు. అంటే ఒక 10 మిలియన్ స్క్వేర్ ఫుట్ కట్టమని జీవో ఇస్తూ అందులో 50% రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కూడా కట్టుకోమని చెప్పి ఇచ్చారు. అంటే విల్లాలు కట్టుకోవచ్చు, అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చు. అంటే విల్లాలు అపార్ట్మెంట్లు కట్టుకుంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్దా? ఏపీఐసి అనేటువంటి సంస్థ ఉన్నటువంటిదే ఈ సంస్థలకి ల్యాండ్ అలాట్మెంట్ చేయడానికి. ఆ ల్యాండ్ అలాట్మెంట్ ద్వారా ఏపీఐసికి రెవెన్యూ జనరేషను, రెండోది రాష్ట్రానికి ఎంప్లాయ్మెంట్ జనరేషను. ఇదన్నీ కూడా సహజంగా ప్రభుత్వానికి వచ్చేటువంటి అడ్వాంటేజెస్. కానీ ఈ అలాట్మెంట్స్ వల్ల ల్యాండ్ తక్కువ రేటుకి ఇచ్చారు. క్యాపిటల్ సబ్సిడీ అంటే వాళ్ళకి నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చులో 2,000 రూపాయల దాకా క్యాపిటల్ సబ్సిడీ వారికి ఇన్సెంటివ్ కింద ఇస్తామని చెప్పని అంటారు. అప్ టు మ్యాక్సిమం 2,000 రూపాయల వరకు అని. ఒక ఎస్ఎఫ్టీ కట్టడానికి ఎంత అవుతుందండి? మా అయితే 3,000 రూపాయలు అవుద్ది. 3,000 రూపాయలు, మా అయితే 2,500, 3,000 రూపాయలు ఎస్ఎఫ్టీ నిర్మాణానికి. అది ఎస్కలేట్ చేసి 4,000 రూపాయలు అని చూపిస్తే 2,000 రూపాయలు గవర్నమెంట్ తిరిగి ఇస్తామని చెప్పి పాలసీలో పెట్టారు. వాళ్ళకి ఏదో ఇచ్చినటువంటి జీవోలో పాలసీలో. అంటే భూమి చౌకగా ఇచ్చి వాడి బిల్డింగ్ కట్టడానికి డబ్బు ప్రభుత్వం ఇస్తే వాడు ఏం చేస్తున్నట్టు? అసలు ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? ఇక అపార్ట్మెంట్లో విల్లాలు కట్టడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏమవుద్ది? వాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం డబ్బు సంపాదించుకుంటాడు తప్ప ఎక్కడా కూడా రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ కూడా అందరూ కనబడట్లేదు. రెండోది, కొన్ని ఇచ్చినటువంటి జీవోస్ కానీ ఇచ్చినటువంటి ఏవైతే కంపెనీలకు ఇచ్చినటువంటి జీవోస్లో ఎక్కడన్నా మీరు కడితే తప్ప, మీరు ఇది రీచ్ అయితే తప్ప మీకు ఇది లీజ్లో పెట్టడం కానీ, లేదా వాళ్ళు రీచ్ అయిన తర్వాత మేము మీకు రిజిస్టర్ చేస్తామని చెప్పింది ఎక్కడా లేదు. నేను సంబంధించినటువంటి శాఖ మంత్రిగా పనిచేశా. ఈ రాష్ట్రంలో ఏపీఐసి ద్వారా లేదా ప్రభుత్వం ఈ రకంగా ఎలకేట్ చేసినటువంటి ల్యాండ్స్ ఎవరో ఒక డిపిఆర్ పట్టుకొని వస్తాడు, మేము ఇది కడతాం, ఇది చేస్తాం, ఇంతమంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వస్తాడు. సహజంగా ప్రభుత్వం భూమి అలాట్ చేస్తుంది. వాడు ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత మనం ఎందుకు కట్టలేదని చెప్పి నోటీస్ ఇచ్చామంటే కోర్టుకు పోతున్నాడు. అలాగే ఈ రాష్ట్రంలో దాదాపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏపీఐసికి సంబంధించినటువంటి 17,000 ఎకరాలు నాకు తెలిసి, నాకు గుర్తుండి, అంటే నేను చెప్పేది 2024 నేను మంత్రిగా దీపేటువంటి సమయానికి, మా ప్రభుత్వం దీపేటువంటి సమయానికి ఈ రాష్ట్రంలో 17,000 ఎకరాలు లీగల్ ఇష్యూస్తో ఉన్నాయి. రేపొద్దున మీరు ఎంత పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు, వాడికి మార్కెట్ లేదని చెప్పి రేపు కన్స్ట్రక్షన్ చేయకపోతే ఒక 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత మీరు నోటీస్ ఇస్తే కోర్టుకు పోతాడు. అది అలా పడి ఉంటుంది. ఇది ఆ భూమి దేనికి వినియోగకరంగా కాకుండా ఉంటుంది, ప్రభుత్వం చేతిలో ఉండదు, ప్రైవేట్ వాడి చేతిలో ఉంటుంది. రేపు ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత మార్కెట్ బాగుంటే వాడు కడతాడు, లేకపోతే మానేస్తాడు. నష్టం ఎవరికి? ప్రభుత్వానికి. ఇదే లూలు మాల్ 13.5 ఎకరాలు, 99 సంవత్సరాలు లీజు, స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్, దాదాపు 250 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్, ఇవన్నీ ఇచ్చి 10 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు లూలు మాల్ విశాఖపట్నంలో కడతామని చెప్పి. ఇదే లూలు మాల్ గుజరాత్లో వెళ్ళి భూమి కొంటది. ఏంటి గుజరాత్లో ఉన్నటువంటి దానికి ఆంధ్రప్రదేశ్లోకి ఏం సంబంధం అంటే ఏంటి తేడా అంటే, అక్కడ చంద్రబాబు నాయుడు లేడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అంతే తేడా. అక్కడ కూడా ఒక చంద్రబాబు నాయుడు ఉండుంటే అక్కడ కూడా ఫ్రీగా ఇచ్చేవాడు. ఇదే లూలు సంస్థ హైదరాబాద్లో అద్దెకి భూములు అద్దెకి బిల్డింగులు తీసుకుంటుంది. ఆ సొంత ఊరు రాష్ట్రం అయినటువంటి కేరళలో భూములు కొనుక్కుంటుంది, గుజరాత్ వెళ్ళి అక్కడ భూములు కొంటుంది, అన్ని దగ్గరలో భూములు కొంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు సంతర్పణ ఫ్రీగా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తీసుకుందాం, మనకే పోయింది.
ఇదంతా దేనికనంటే ఎండ్ ఆఫ్ ద డే కొడుకు పబ్లిసిటీ కోసం, పెయిడ్ ప్రమోషన్ కోసం. ఎక్కడన్నా ఈ అడ్వర్టైజ్మెంట్లు ఈ కంపెనీలు అవి అడ్వర్టైజ్ చేసుకుంటూ ఉంటాయి. కానీ గవర్నమెంట్ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ జరుగుతుందంటే మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అంటే కేవలం తన కొడుకుని మార్కెటింగ్ చేసుకోవడం కోసం, పబ్లిసిటీ చేసుకోవడం కోసం ప్రభుత్వం సొమ్ముని, ప్రభుత్వం తాలూకా ఎక్స్చెకర్ నుంచి నష్టపోతున్నటువంటి డబ్బుని తన కొడుకు ప్రమోషన్ కోసం వాడుకునేటువంటి ప్రభుత్వం, ఈ రాష్ట్రం, ఆ నాయకత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నందుకు చాలా బాధపడతా ఉన్నాం. కొన్ని సంస్థలు, ఎందుకంటే చిన్న చిన్న సంస్థల జోలికి నేను పోదలుచుకోలే, ఎందుకంటే అవి ఏంటో, వాటి సంగతి ఏంటో, అవి ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నాయో. ఈరోజు రాష్ట్రంలో కొన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజ్ యాడ్లు ఇచ్చారు. 7-8 సంస్థలు ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం, 40,000 ఉద్యోగాలు ఇచ్చిస్తున్నాం అని చెప్పాడు. లోపల మ్యాటర్ చూస్తే 8 సంవత్సరాల తర్వాత ఒక సంస్థ 25,000 ఉద్యోగాలు పూర్తి చేస్తుందని ఒక సంస్థ, 500 ఉద్యోగాలు ఇస్తుందని చెప్పి ఒక సంస్థ. అందులో కొన్ని సంస్థలకి మేము ఉన్నప్పుడే ల్యాండ్ అలాట్మెంట్ జరిగినాయి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, అది జరుగుతూనే ఉంటుంది. వీళ్ళు ప్రామిస్ ఏంటి, 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు. 2 సంవత్సరాలు దాదాపు 18-19 మాసాలు అయిపోయింది. రేపు మార్చి వచ్చేస్తే 2 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పమనండి. ఈ 2 సంవత్సరాల కాలంలో, ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్రంలో ఎంతమంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించారో చెప్పమనండి. ఎంతమందికి తీసేశారో నేను చెప్తా, ఎంతమందిని రోడ్డున పడేశారో నేను చెప్తా.